శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఎలిజిబిలిటీ ఏమున్నది, ఫీ ఎంత ఉన్నది, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అడ్మిషన్ వీడియో చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా మనం ప్రీవియస్‌గా వెటర్నరీకి సంబంధించి కూడా మనమైతే వీడియో చేసుకోవడం అయితే జరిగింది. అండ్ నౌ హార్టికల్చర్‌కి సంబంధించిన డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి కూడా మనమైతే మాట్లాడుకుంటున్నాం. సో ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ లోపల మనమైతే వీడియో చేసుకుందాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో అడ్మిషన్ నోటిఫికేషన్ విషయానికొస్తే మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా. సో 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంది కదా అంటే మనకి అప్లికేషన్ అంతా కూడా ఆఫ్‌లైన్ లోపల ఉంటది. ఓకేనా. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అప్లికేషన్స్ చేసుకోవడానికి 5th జులై 2026 దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో మనం ఆఫ్‌లైన్ లోపల అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అనేది పంపాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఫిల్డ్ అప్లికేషన్ అనేది వీళ్ళకి ఏం చేయాల్సి ఉంటది కదా అంటే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎట్లుంటదో చెప్పి నేను మీకు చూపెడతా. ఇది అప్లికేషన్ ఫామ్. ఓకేనా. సో 5th జులై 2026 దాకా మనకు టైం అయితే ఉంటదన్నట్టు. ఈ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి మనమైతే పంపాల్సి ఉంటదన్నట్టు. ఇది ఎట్లా ఫిల్ చేయాలని చెప్పి మనం నెక్స్ట్ వీడియో లోపల మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు ఎలిజిబిలిటీ తెలవాలి కదా. సో ఎలిజిబిలిటీ గురించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో ఎలిజిబిలిటీ గురించి ప్రతీది డీటెయిల్‌గా తెలుసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవ్వండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఎక్కడెక్కడ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి మరి హార్టికల్చర్‌కి సంబంధించి అనే విషయానికొస్తే ఫస్ట్ ఈ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనేది 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటదన్నట్టు. 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఈ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనేది 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఇంగ్లీష్ మీడియం లోపల ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో మనకు తెలంగాణ లోపల మొత్తం 4 హార్టికల్చర్ కాలేజెస్ అయితే ఉన్నాయి. 3 ఏమో యూనివర్సిటీ పాలిటెక్నిక్స్ అంటాం. అండ్ ఒకటేమో అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ అంటాం. అఫిలియేటెడ్ అంటే ఇక కొంచెం ప్రైవేట్ అనుకోవచ్చు. ఓకేనా. సో యూనివర్సిటీ లోపల తక్కువ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటదన్నట్టు. అఫిలియేటెడ్ లోపల ఎక్కువ ఫీ స్ట్రక్చర్ అనేది ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో పాలిటెక్నిక్ పేర్ల విషయానికొస్తే మనకు హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ లోపల ఉంది. ఓకేనా. కో ఎడ్యుకేషన్ ఇందు లోపల 40 సీట్లు అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. హార్టికల్చర్ పాలిటెక్నిక్ రామగిరి కిల్లా లోపల ఉంది. పెద్దపల్లి లోపల ఇది కో ఎడ్యుకేషనే 40 సీట్లు అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. హార్టికల్చర్ పాలిటెక్నిక్ కొల్లాపూర్ అయితే ఉంది. కొల్లాపూర్, మౌజర్ల మనకు నాగర్ కర్నూల్ లోపల ఇక్కడ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఉండడం అయితే జరిగింది. హార్టికల్చర్‌కి సంబంధించి 40 సీట్లు అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి గంటా గోపాల్ రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పి మనకు సూర్యాపేట లోపల ఉండడం అయితే జరిగింది. ఇక్కడ కూడా కో ఎడ్యుకేషన్ 40 సీట్లు అయితే ఉన్నాయి. సో మొత్తం మనకు యూనివర్సిటీ పాలిటెక్నిక్ లోపల 120 సీట్లుంటే అండ్ అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ లోపల 40 సీట్లున్నాయి. టోటల్ సీట్స్ అనేది 160 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఈ 160 సీట్స్‌కి సంబంధించి మనం ఆఫ్‌లైన్ లోపలనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపాల్సి ఉంటది. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది 6th జూన్ 2026 రోజు 10 AM నుండి స్టార్ట్ అయిపోయినాయి. 6th జూన్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఆఫ్‌లైన్ లోపల అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకు 5th జులై 2026 5 PM దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో సబ్మిట్ చేయడానికి ఫార్మ్స్ అనేది సబ్మిట్ చేయడానికి. ఎలిజిబిలిటీ విషయానికొస్తే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేయడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే తెలంగాణ పాలిసెట్ 2026 రాసిన వాళ్ళు ఎలిజిబుల్. లేదు అంటే ఎస్ఎస్‌సి పాస్ అయిన వాళ్ళు అండ్ దాంతో పాటుగా ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ తెలంగాణ డిప్లొమా ఇన్ హార్టికల్చర్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో పక్కాగా నువ్వు ఎస్ఎస్‌సినా లేకపోతే సీబీఎస్‌ఈ నుండా లేకపోతే ఐసీఎస్‌ఈ నుండా లేకపోతే ఓపెన్ స్కూల్ నుండా ఓకేనా. తెలంగాణ తెలంగాణ ఓపెన్ స్కూల్స్ నుండా లేకపోతే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ నుండా మీరు పాస్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అట్‌లీస్ట్ 35% ఆఫ్ ద మార్క్స్ తోటి మీరైతే మెయిన్‌గా ఒక సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటది. ఒక సైన్స్ సబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ లాగా ఉండి మీరు 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్‌సికి ఈక్వాలెంట్ అని 35% ఆఫ్ ద మార్క్స్ తోటి పాస్ అయ్యి ఉన్నప్పుడు మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు
లేకపోతే ఏదైనా ఒక హయ్యర్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ కాదు ఈ హార్టికల్చర్ కోర్స్‌ని చేయడానికి. ఓకేనా. ఎందుకంటే తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ అయిపోయినోళ్ళకు ఈ ఛాన్స్ ఇయ్యలే అన్నట్టు. ఓకేనా. సో, సెలక్షన్ క్రైటీరియా మరి ఎట్లా ఉంటది బ్రో? ఎట్లా సెలక్షన్ చేస్తారంటే ఎలిజిబిలిటీ ఏమో పాలిటెక్నిక్ రాయాలి, 10థ్ క్లాస్ పాస్ కావాలి అనేది ఎలిజిబిలిటీ ఇచ్చిరన్నట్టు. 10థ్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ కావాలి. అండ్ దాంతో పాటుగా పాల్ సెట్ రాయాలి అని చెప్పి ఇచ్చిర్రు. సో, ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఐదర్ పాలిటెక్నిక్ 2026 సంబంధించిన ర్యాంక్ బేస్డ్ అన్నా చేయొచ్చు. ఓకేనా. లేకపోతే ఎస్ఎస్‌సి లోపల వచ్చిన మార్క్స్ ఆర్ ఎస్ఎస్‌సికి ఈక్వాలెంట్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ అయినా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ ఆ మార్క్స్ అనేవి టై అయితే ఎస్ఎస్‌సి లోపల వచ్చిన మార్క్స్‌ని క్రైటీరియా లాగా తీసుకుంటన్నట్టు. ఎస్ఎస్‌సి మార్క్స్ కూడా టై అయినాయనుకో అప్పుడు మ్యాథ్స్ లోపల వచ్చిన మార్క్స్, తెలుగు లోపల వచ్చిన మార్క్స్, సోషల్ లోపల వచ్చిన మార్క్స్, హిందీ లోపల వచ్చిన మార్క్స్ క్రైటీరియా లాగా తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఫర్దర్‌గా కూడా ఒకవేళ టై అయినాయనుకో మార్క్స్, ఏజ్ అనేది క్రైటీరియా లాగా తీసుకొని ఓల్డర్ ఏజ్ అంటే ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది ఎలిజిబిలిటీ విషయానికొస్తే అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఏజ్ అనేది మినిమమ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మినిమమ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. యాజ్ ఆన్ 31 డిసెంబర్ 2026 అంటే ఈ డిసెంబర్ 31 వరకి 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికొస్తే 22 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. 22 సంవత్సరాలు దాటింది అనంటే నువ్వు ఎలిజిబుల్ కాదు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా. సో, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ విషయానికొస్తే మనకు 60% ఆఫ్ ద సీట్స్ అనేది డిప్లొమా ఇన్ హార్టికల్చర్ లోపల నాన్ మున్సిపల్ ఏరియా స్టూడెంట్స్‌కి, రూరల్ ఏరియా స్టూడెంట్స్‌కి రిజర్వ్ చేసిస్తారన్నట్టు. ఓకేనా. 4 సంవత్సరాలు మినిమమ్ 4 సంవత్సరాలు నువ్వు ఒక రూరల్ ఏరియా, ఒక పల్లెటూరులో చదువుకుంటే నీకు రిజర్వేషన్ రావడం అయితే జరుగుతదన్నట్టు. 60% సీట్స్ రిజర్వేషన్ అయితే రూరల్ ఏరియా వాళ్ళకి ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అంటే ఏంది అంటే 4 సంవత్సరాలు నువ్వు రూరల్ ఏరియా అంటే విలేజ్ లోపల చదివితే ఆ సర్టిఫికేట్‌ని మనం అయితే ప్రొవైడ్ చేయొచ్చు అన్నట్టు. ప్రొవైడ్ చేస్తే మనకు రిజర్వేషన్ అయితే రావడం అయితే జరుగుతది. సో, ఇది నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అన్నట్టు. ఓకేనా. సో, ఇది మన ఏ స్కూల్ అయితే విలేజ్ లోపల అయిందో ఆ స్కూల్ వాళ్ళతోటి ఫిల్ చేపించుకోవాలి. ఫిల్ చేపించుకున్న తర్వాత మనం ఇక్కడ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఇప్పుడు 4థ్ క్లాసు, 5థ్ క్లాసు, 6థ్ క్లాసు, 7థ్ క్లాసు ఈ 4 సంవత్సరాలు నువ్వు ఒక విలేజ్ లోపల చదివినావనుకో, ఆ క్లాసెస్ ఏసి అకాడమిక్ ఇయర్ ఏపించుకోవాలి. అకాడమిక్ ఇయర్ ఏపించుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ స్టాంప్, ఇక్కడ స్కూలు సైన్ అయితే పెట్టించుకోవాల్సి ఉంటదన్నట్టు. పెట్టించుకొని మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకు ఇచ్చి లైక్ పోస్ట్ లోపల పంపాల్సి ఉంటదన్నట్టు. సో, దాన్ని బేసెస్ మనకు 60% రిజర్వేషన్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సోషల్ రిజర్వేషనే. ఓకేనా. సో, ఇప్పుడు కేటగరీ వైస్ రిజర్వేషన్ ఉంటది. ఆ రిజర్వేషన్ అట్లనే ఉంటది. దాంతో పాటుగా ఈ రిజర్వేషన్ అనేది అడిషనల్ అన్నట్టు. ఓకేనా. సో, 60% రిజర్వేషన్ అనేది లోకలోళ్ళకే ఇస్తారన్నట్టు. ఓకేనా. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ విషయానికొస్తే ఎవరైతే ఓపెన్ స్కూల్స్ లోపల చదువుతారో ఓకేనా. ఓపెన్ స్కూల్స్ లోపల చదివిన గ్యాప్ వచ్చినా వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, రిజర్వేషన్ విషయానికొస్తే మనకు సోషల్ రిజర్వేషన్ అనేది ఎట్లున్నది ఓపెన్ లోపల 46% సీట్స్ ఉంటాయి. ఓకేనా. ఓపెన్ లోపల 46% సీట్స్ ఉంటాయి. బీసీఏ లోపల 7%, బీసీసీ లోపల 1%, బీసీఈ లోపల 4%, ఎస్సీ 1 లోపల 1%, ఎస్సీ 2 లోపల 5%, ఎస్టీ లోపల మనకు ఎస్సీ 2 లోపల 5%, ఎస్సీ 3 లోపల 9% అండ్ ఎస్టీ లోపల 10%, ఈడబ్ల్యూఎస్‌కి 10% అయితే రిజర్వేషన్ ఉంటది. బీసీబీకి 10% రిజర్వేషన్ ఉంటది. ఓకేనా. బీసీడీకి 7% రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనకు రిజర్వేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మనకు సీట్స్ ఇవ్వడం అయితే జరుగుతది. ఈ రిజర్వేషన్‌తో పాటు మనకు 40%, 60% రూరల్ రిజర్వేషన్ ఉందనుకో అప్పుడు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటదన్నట్టు మనకి. ఓకేనా. ఈ రిజర్వేషన్ హెల్ప్ అయితది మనకి. అండ్ దాంతో పాటుగా రూరల్ రిజర్వేషన్ కూడా హెల్ప్ కావడం అయితే జరుగుతది. ఓకేనా. తర్వాత ఇదే కాకుండా మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ కూడా ఉంటది. పీహెచ్ వాళ్ళకి 5% అని చెప్పి, సీఏపీ వాళ్ళకు 2% అని చెప్పి, ఎన్సీసీ వాళ్ళకి 1% అని చెప్పి, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5% అని చెప్పి మనకి ఇట్లా కూడా రిజర్వేషన్ ఉండడం అయితే జరుగుతది. అండ్ సీట్స్ అనేది 100% లోకల్ వాళ్ళకే ఇస్తారు హార్టికల్చర్ డిప్లొమా లోపల. ఓకేనా. అండ్ ఒకవేళ హాస్టల్ అకామిడేషన్ ఉంటే మాత్రం సో, మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ అంటే ఒక్కొక్క ప్లేస్ లోపల ఉండొచ్చు. ఒక్కొక్క ప్లేస్ లోపల ఉండకపోవచ్చు. అండ్ ఫీ పేమెంట్ విషయానికొస్తే మనం ₹600 పే చేయాల్సి ఉంటది బ్రో. ఓకేనా. ₹600 అయితే మనం ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ పీహెచ్ కేటగిరీస్ లోపల మనమైతే
ఇప్పుడు నువ్వు ఎస్సీ, ఎస్టీ ఆర్ పీహెచ్ అయినావనుకో 600 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అదర్స్ 1100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అప్లికేషన్ చేసుకోవడానికి. సో, డిమాండ్ డ్రాఫ్ట్ లోపల మనమైతే ఈ ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. అప్లికేషన్ ఫామ్ ఆఫ్‌లైన్ లోపల ఫిల్ చేసి, డీడీ అనేది కట్టి వాళ్ళకు పోస్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరికి ఏపియాలి కదంటే కాంప్ట్రోలర్. ఓకేనా. ద కాంప్ట్రోలర్ ఎస్కేఎల్‌టీజీహెచ్‌యు. ఓకేనా. ద కాంప్ట్రోలర్ ఎస్కేఎల్‌టీజీహెచ్‌యు అని చెప్పి ఏదైతే ఫేవర్ ఉందో దీనికి మనం అయితే డీడీ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. నువ్వు ఒకవేళ బీసీ అయినావనుకో, బీసీ ఆర్ ఓసీ అయినావనుకో, ₹1100 బ్యాంకుకి పోయి డీడీ కట్టాలనుకుంటున్నా నేను అని చెప్పి చెప్తే వాళ్ళొక ఫామ్ ఇత్తరు. వాళ్ళకి చెప్పాలి ఇక్కడ ఈ అడ్రస్‌కి అని చెప్పి. జర కా ద కాంప్ట్రోలర్. ఓకేనా. రాయాలే, కాంప్ట్రోలర్ రాయాలే, ఎస్కేఎల్‌టీజీహెచ్‌యు రాయాలే అండ్ పేయబుల్ ఎట్ ములుగు. ఓకేనా. సో, ఇవి డీటెయిల్స్ అన్నీ మనం డిమాండ్ డ్రాఫ్ట్ అనేది బ్యాంక్‌లో దొరుకుతది మనకు. వాళ్ళకు అమౌంట్ ఇస్తే వాళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇస్తారు. సో, అక్కడ నుండి మనమైతే పే చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీకు సీటొస్తే మనం ఫస్ట్ సెమిస్టర్ లోపల ₹19,000 కట్టాల్సుంటదన్నట్టు. అప్రాక్సిమేట్‌గా ఒక ₹20,000 అయితే కట్టాల్సుంటది. సో, హాస్టల్ అండ్ మెస్ చార్జెస్ అనేది కూడా ఇంక్లూడ్ అయినాయన్నట్టు. హాస్టల్ అండ్ మెస్ చార్జెస్‌తో కలిపి ₹19,000 అంటే ₹20,000 అయితే మనం కట్టాల్సుంటదన్నట్టు. ఒకవేళ మీకు యూనివర్సిటీ పాలిటెక్నిక్ లోపల సీటొస్తే. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ లోపల సీటొచ్చిందనుకో ఒకవేళ ₹25,850 అయితే కట్టాల్సుంటదన్నట్టు. 25,850 అంటే అప్రాక్సిమేట్‌గా ఒక ₹26,000 అయితే కట్టాల్సుంటదన్నట్టు. ఒకవేళ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజ్ లోపల జాయిన్ అవ్వాలనుకుంటే. ఓకేనా. మనం జాయిన్ అయ్యి మన సీట్‌ని అద్దనుకున్నామనుకో, సో, అడ్మిషన్ క్లోజ్ అయ్యేలోపు మనం జాయిన్ అయ్యి మన సీట్‌ని అద్దనుకుంటే 2,000 కట్టితే మనకు ఏదైతే ఫీ కట్టినామో ఆ ఫీ అంతా కూడా మనది మనకిచ్చేస్తారు. ఓకేనా. సో, మనకు జాయిన్ అయినాం మనం. కాలేజ్ నచ్చలే. వేరే ఏదో కోర్స్‌లో సీటొచ్చింది. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఏంది కదా అంటే అడ్మిషన్ క్లోజ్ అయ్యేలోపు మనం పోయి మన సర్టిఫికేట్‌లు మనకు కావాలనుకుంటే ₹2,000 కట్టమంటారు. 2,000 మనం కడితే మన సర్టిఫికేట్‌లన్నీ మనకిచ్చేస్తారన్నట్టు. మన ఫీ కూడా మనకిచ్చేస్తారు. మనం 26,000 కడితే 26,000 ఇత్తరు. ఈ 20,000 కడితే 20,000 ఇత్తరన్నట్టు. ఓకేనా. అండ్ ఒకవేళ అడ్మిషన్ అనేది క్లోజ్ అయిపోయిందనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏంది కదా అంటే అడిషనల్‌గా మనం ₹1000, 2,000 కడితేనే మన సర్టిఫికేట్‌లు ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి ఒకవేళ మీకు నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు కోర్సు అనుకున్న సిట్యుయేషన్ లోపల ముందే క్యాన్సెల్ చేసుకోరి. ఓకేనా. వేరే వాళ్ళకన్నా సీటొస్తది కదా. మీ మనీ కూడా సేవ్ అయితాయి. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది కదా అంటే, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అన్నట్టు. ఎస్ఎస్‌సి మెమో ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, పాల్ సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డు, బోనాఫైడ్ సర్టిఫికేట్ 4థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్ వరకి. ఓకేనా. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. అండ్ దాంతో పాటుగా లేటెస్ట్ మనకు క్యాస్ట్. ఓకేనా. లేటెస్ట్ క్యాస్ట్ అండ్ దాంతో పాటుగా లేటెస్ట్ ఇన్‌కమ్ ఒకవేళ ఉంటే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్, ఇన్‌కమ్ ఓళ్ళకి ఇన్‌కమ్, క్యాస్ట్ ఓళ్ళకి క్యాస్ట్ అన్నట్టు. ఓకేనా. దాంతో పాటుగా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది. అండ్ ఎన్‌సీసీ, సీఏపీ ఏమైనా ఉంటే సీఏపీ కావచ్చు, ఎన్‌సీసీ కావచ్చు ఆ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా మనమైతే అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళకు పంపాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. సో, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీడ్ ద ప్రాస్పెక్ట్స్ థరోలీ బిఫోర్ అప్లయింగ్. సో, అప్లికేషన్ చేసుకునే ముందే ఇదంతా చదువుర్రి అని చెప్పి మనకు అడ్వైస్ చేసిర్రు. సో, ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు చదవాల్సిన అవసరం అయితే లేదన్నట్టు. ఒకసారి మళ్ళీ చదివితే బెస్ట్. చదువుకోరేం కాదు. ఓకేనా. సో, అప్లికాంట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ హీ ఆర్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాకు సెట్ అయిందా కాలేదా, ఎలిజిబులా కాదా అని చెప్పి సో, మీరు చెక్ చేసుకొని ఎలిజిబుల్ కాకపోతే మాత్రం మనకు సీట్ అలాట్‌మెంట్ ఇయ్యరన్నట్టు. ఓకేనా. సో, నువ్వు అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన ఓకేనా. అప్లికేషన్ అయినంత మాత్రాన నువ్వు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయినంత మాత్రాన సీట్ ఇయ్యరు. అది మీరు గుర్తుపెట్టుకోరి. నువ్వు ఎలిజిబుల్ అయితేనే నువ్వు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్‌ఫిల్ చేస్తేనే నీకు సీట్ అలాట్‌మెంట్ ఇయ్యడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, డీడీకి సంబంధించి ఒరిజినల్ డీడీ అనేది మనం వాళ్ళకి పంపాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అప్లికేషన్స్ రిసీవ్డ్ వితౌట్ ఎన్‌క్లోజింగ్ ద ఒరిజినల్ డీడీ. ఒరిజినల్ డీడీ కాకుండా ఏవైతే అప్లికేషన్స్ వస్తాయో, ఆ అప్లికేషన్స్‌ని డైరెక్ట్‌గా కన్సిడర్ చెయ్యరు వాళ్ళు. ఓకేనా. సో, వితౌట్ డీడీ అనేది మనము పంపొద్దన్నట్టు. ఒరిజినల్ డీడీ అనేది వాళ్ళకియ్యాలె. ఓకేనా. సో, డు నాట్ ఎన్‌క్లోజ్ జిరాక్స్ కాపీ ఆఫ్ డీడీ. ఓకేనా. సో, మనం ఒరిజినల్ డీడీ లేదు అంటే మాత్రం వాళ్ళేం చేస్తారు కదా అంటే
కన్సిడరేషన్‌కి తీసుకోరు. ఒరిజినల్ డీడీ పంపాలి వాళ్ళకి. ఓకేనా. వాళ్ళక్కడ అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకుంటారన్నట్టు. ద యూనివర్సిటీ విల్ పోస్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ లోపల మనకు ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తది. లేకపోతే మీకు మెసేజ్ ఆర్ ఎస్ఎంఎస్ అయితే రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి మీ పర్సనల్ నంబర్స్ మాత్రమే ఇయ్యిర్రి. మీ ఫ్రెండ్స్ వాళ్ళయి వీళ్ళయి ఏ నంబర్‌లు కూడా ఇయ్యకుర్రి. మీ పర్సనల్ నంబర్స్ మాత్రమే ఇయ్యిర్రి అని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేషిర్రు. కౌన్సెలింగ్ కోసం కావచ్చు. ఓకేనా. సో, కౌన్సెలింగ్ కోసము మేము ఎట్లాంటి అమౌంట్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేయము. మీరే మీ ఓన్ ఎక్స్‌పెన్సెస్‌ని పెట్టుకొని, సో, ఎవరైనా ఒక గార్డియన్‌ని పట్టుకొని కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ అయితే కావచ్చు అని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఎవరికైతే సీట్ వస్తదో వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ గూడా ఏదైతే టైం చెప్తారో వాళ్ళు ఆ టైం లోపల సబ్మిట్ చేసి ఫీ స్ట్రక్చర్ అనేది ఎంతైతే ఉంటదో అంత కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. అండ్ యూనివర్సిటీ అనేది మీకు ఎట్లాంటి ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయదని చెప్పి వీళ్ళు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేషిర్రు అంటే మీ అప్లికేషన్‌ని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేషిర్రు. అండ్ మీకేమన్నా అఫీషియల్ అప్డేట్స్ కావాలంటే అఫీషియల్ వెబ్‌సైట్‌ని చెక్ జేయిర్రి అని చెప్పి మనకు అఫీషియల్‌గా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది తెలంగాణ డిప్లొమా హార్టికల్చర్‌కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్. సో, క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి వాళ్ళకు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియో లోపల అప్లికేషన్ ఫార్మ్‌ని ఎట్లా ఫిల్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం. సో, అప్లికేషన్ వీడియో కావాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు అప్లికేషన్ వీడియో అని చెప్పి కామెంట్ చేయిర్రి. ఓకేనా. సో, ఎన్ని కామెంట్‌లొస్తే దాన్ని బట్టి మనం ఫాస్ట్‌గా అప్లికేషన్‌కి సంబంధించి స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేసుకుంటాం. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.